బీఆర్ఎస్ పార్టీ ఓడుతుంది అని అనుకున్నారా? అసలు ఓడలేదండి. అధికారంలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు, అవును. కాంగ్రెస్ ఉంది. 4,000 ఇస్తాం, 2,500 మహిళలకు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాం. అన్ని ఇస్తున్నారంట కదా. ఎక్కడ ఇస్తున్నాడండి? మన కేరళ వెళ్ళి మేము అన్ని ఇచ్చిన మార్ గ్యారెంటీలు అని చెప్తున్నాడు. నేను ఆశ్చర్యపోయినా, తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసిండ్రు. ఆయన ఏం చేసిండు? ఫ్రీ బస్ అని పెట్టి మీ దగ్గర నుంచి లాగుతున్నాడు. ఇప్పుడు మగవాళ్ళ దగ్గర అంతా తీసుకొని ఆర్టీసీని ఇక్కడ లంక బిందెలు ఉందా అనుకోని దొంగలు ఆలోచిస్తారండి. మీకు ఇచ్చేటప్పుడు సర్ప్లస్ లో ఉండే, ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు భారాన్ని తెలంగాణ ప్రజల మీద పెట్టిరా అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల ముందు, 12 సంవత్సరాల ముందున్న తెలంగాణని ఇప్పుడు తెలంగాణని మనం పోల్చుకోగలుగుతామా? కేసీఆర్ గారే డిజైనర్ అయ్యిండు, కేసీఆర్ గారే ఇంజనీర్ అయ్యిండ్రు, ఆయన మోడల్ ప్రకారంగానే కట్టిండ్రు. ఇంజనీర్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదు ఇట్లా కట్టాలి అని అన్నందుకే అది కూలిపోయింది. ఆ డిజైన్ లో ఏం పొరపాటు ఉందండి? ఏం పొరపాటు జరిగింది?